ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టైన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉప్పరపల్లి కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో చెంచులగూడ జైలు నుండి పోలీసులు ఆయన తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబడుతున్నారు. సహచర మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టు జూలై 29వ తేదీన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. అప్పటి నుండి ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆగస్టు 11వ తేదీ వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీ కొనసాగాల్సి ఉంది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని తమ కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఆగస్టు 5వ తేదీన ఉప్పరపల్లి కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో చెంచల్గూడ జైలు నుండి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ కస్టడీలో మరిన్ని ఆధారాలు సేకరించి నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. వేధింపులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక కోర్టు అనుమతితో జరిగిన ఈ కస్టడీలో వచ్చే వివరాలు కేసు విచారణలో కీలకంగా మారనున్నాయి. తదుపరి విచారణ నివేదికను పోలీసులు త్వరలో కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది వేచి చూడాల్సి ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టు జూలై 29వ తేదీన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. అప్పటి నుండి ఆయన చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. ఆగస్టు 11వ తేదీ వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీ కొనసాగాల్సి ఉంది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని తమ కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఆగస్టు 5వ తేదీన ఉప్పరపల్లి కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో చెంచల్గూడ జైలు నుండి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ కస్టడీలో మరిన్ని ఆధారాలు సేకరించి నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. వేధింపులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక కోర్టు అనుమతితో జరిగిన ఈ కస్టడీలో వచ్చే వివరాలు కేసు విచారణలో కీలకంగా మారనున్నాయి. తదుపరి విచారణ నివేదికను పోలీసులు త్వరలో కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది వేచి చూడాల్సి ఉంది.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్గూడ జైలు నుండి 2 రోజుల పోలీస్ కస్టడీకి పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మరి ఉదయ్ కృష్ణారెడ్డి నుండి ఎలాంటి వివరాలు రాబట్టనున్నారు పోలీసులు? ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి మాజీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి రోజుకొక సంచలనం బయటికి వస్తుంది. గతంలో ట్రైనీ ఐపీఎస్ తనను ప్రేమించింది, మేమిద్దరం ప్రేమికులం అని అతను చెప్పిన ఆ ఉదయ్ కృష్ణారెడ్డి అతని రూమ్ లో, మన ఆర్టీసీ క్లాస్ రోడ్ వద్ద ఉన్న రూమ్ లో ఇంకో అమ్మాయితో అతని ప్రేమ సంబంధాలకు సంబంధించిన ప్రేమ లేఖలు బయటపడ్డాయి. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి మానసిక పరిస్థితి పైన పెద్ద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పోలీసులు దీనిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. అక్కడ అతని రూమ్ లో దొరికిన ప్రేమ లేఖలు, తర్వాత సిస్టమ్ లో, కంప్యూటర్ ల్యాప్టాప్ లో ఉన్న సమాచారం ఆధారంగా కొత్త ప్రశ్నలతో అతన్ని అసలైన సమస్యను, అసలైన విషయాన్ని రాబట్టేందుకు ఈ 2 రోజుల సమయాన్ని పోలీసులు తీసుకోవాలని అనుకుంటున్నారు. మాధవి, మరి అంటే ఆల్రెడీ ఆయన రూమ్ లో ఏవైతే దొరికాయో ఆధారాలు, వాటి గురించి ప్రశ్నించున్నారా, లేకపోతే ఆయన ట్రైనింగ్ లో ఆల్రెడీ ఆయన్ని రిమూవ్ చేశాడు ట్రైనింగ్ నుంచి, సో తన ఫ్యూచర్ గురించి ఇలా ఏం రాబట్టబోతున్నారు? గతంలో అతన్ని ప్రశ్నించింది ఐపీఎస్, ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ అధికారికి సంబంధించింది. అంటే ఆమెతో ఎప్పుడు పరిచయం ఏర్పడింది, ప్రేమ ఎంతవరకు వెళ్ళింది, అసలు ఆ మహిళా ఐపీఎస్ ఇంకొక ఐఏఎస్ ను పెళ్లి చేసుకోవడానికి, అంటే ఇతన్ని ఉదయ్ కృష్ణారెడ్డిని కాదని ఇంకో మహిళని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి, ఈ విషయాలు రాబట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇతను ఉదయ్ కృష్ణారెడ్డికి ప్రేమ లేఖలు నడిచినాయో ఆ అమ్మాయిని కూడా ఆ మహిళ ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ గతంలో కలిసింది అనేది ఒక వార్త బయటకు వచ్చింది. అంటే ఈ వ్యవహారము చాలా సంక్లిష్టంగా ఉంది. అంటే ట్రయాంగిల్ కాదు, 4 యాంగిల్ అని అనొచ్చు. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ఆ అమ్మాయితో మాట్లాడము, ఇతని విషయం చెప్పడము, ఇతని మానసిక పరిస్థితి సరిగా లేదు, ఇతని ప్రవర్తన సరిగా లేదని చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ ఇతను ఇద్దరిని సైమల్టేనియస్ గా కంటిన్యూ చేయడం అనేది, ఇద్దరి మీద ఒత్తిడి తీసుకురావడం అనేది, మహిళా ఐపీఎస్ అయితే ఎలాగో ఫిర్యాదు చేసింది, ఆమె మొత్తం విషయాలు బయటపెట్టింది. కానీ కొత్తగా బయటకు వచ్చిన ఈ ప్రేమ లేఖ విషయంలో ఆ అమ్మాయిని ఏ విధంగా వేధించాడా, లేదా ఆమెతో ఏ విధంగా ప్రవర్తించాడు, ఇవన్నీ రాబడితే కేసులో మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అందుకే ఈ 2 రోజుల కస్టడీ తీసుకున్నారు. మాధవి, థ్యాంక్ యూ షరీఫ్.